నిన్నటితో 10 దినాలు పూర్తయ్యాయి కదా. రేపటి దినాన ఏమంటే కృతజ్ఞత లేనివారు ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. అశ్రద్ధ చేయవద్దు. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆయన కృప దేనిగా మన బలపరుస్తుంది కాబట్టి సజీవులుగా ఉన్నాం. మనం గుర్తెరిగి ప్రభువుకి కృతజ్ఞులమై ఉందాం. రేపు మనుషులు అదే దేవునికి కృతజ్ఞులై ఉండటం అనగా ఆయన చేసిన మర్చిపోకుండా తగ్గట్టుగా జీవించటం, మనుషుల పట్ల దేవుని పట్ల ఎలా ఉండాలో రేపు ధ్యానం చేయబోతున్నాం. ఈ దినాన ప్రభువారి శిలువ శ్రమల ఆరంభాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఇంకెన్ని ఆదివారాలు ఉన్నాయి? 4, 5 కరెక్ట్ చెప్పండి. ఈరోజు కాకుండా ఇంకా 4 ఉంటాయి కదా. ఇది 5వది. అంటే మీరు గుడ్ ఫ్రైడే లెక్క వేస్తారా, ఈస్టర్ లెక్క వేస్తారా? ఈస్టర్ లెక్క రాదు, ఈస్టర్కి ముందు కదా. గుడ్ ఫ్రైడే దాకా క్యాలెండర్ లేవు, ఫోన్ లోపల పడేస్తున్నాం కాబట్టి క్యాలెండర్ ఉండాలి. తీసారండి క్యాలెండరు, ఇప్పుడు పెట్టి పెట్టండి. సరే, ఎన్ని ఆదివారాలు ఉన్నా అన్ని ఆదివారాలు వరుసగా ప్రభువారి శ్రమలు ధ్యానం చేద్దాం. ఈ దినము ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆయనకు బాగా తెలుసు. అన్ని ప్రవచనాలు నెరవేర్పే ప్రభువారు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాలకు ముందుగా ఆయన ఎక్కడ పుట్టాలి, ఎవరి గర్భాన పుట్టాలి, ఏ ఊరిలో పుట్టాలి, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఏమేమి జరుగుతాయి సంఘటనలు, ఆయన యొక్క పరిచర్య, ఆయన శోధన, మరి ముఖ్యంగా ప్రభువారి శిలువ శ్రమలు కూడా తేటగా వ్రాయబడ్డాయి. ఈ 4 సువార్తల్లో కలిపి దాదాపుగా 13 అధ్యాయాలు ప్రభువారి శిలువ శ్రమలు, మరణము, పునరుద్ధానం గురించి రాయబడింది. పుట్టు గురించి కొద్దిమంది రాశారు, ఇద్దరే కదా, మత్తయి గారు, లూకా గారు. మార్కు సువార్తలో కానీ యోహాను సువార్తలో కానీ ప్రభు జన్మ గురించి ఉండదు. కానీ ఆయన శ్రమలు, శిలువ, మరణము, సమాధి, పునరుద్ధానం, ఆరోహణం అన్నీ కూడా ప్రతి సువార్తలో రాయబడి. ఎందుకంటే అది మనకు ప్రాముఖ్యమైంది. ఆయన వచ్చింది అందుకు. ప్రభు బాగా తెలుసు తను ఎటువంటి మరణము పొందబోతున్నాడో. ఈరోజు అడుగుతాను ఒక ప్రశ్న, గమనించండి. మనం ఎలాంటి మరణం పొందబోతున్నాం తెలుసా మీకు? తెలియదు కదా, ఎవరికి తెలియదు, కానీ ప్రభువు తెలుసు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం ముందుగా ప్రభు చెప్పాడు 21. అప్పటి నుంచి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి, ఎన్ని హింసలు? అనేక హింసలు. ఇలాంటి మరణాన్ని ఎవరు కూడా కోరుకోరు కదా. మన ప్రార్థన నెమ్మదిగా పోవాలి, నెమ్మదిగా పోవాలి. అలా కాదు, ప్రభువు జీవితం ప్రత్యేకమైన జీవితం అది. ఈ లోకంలో ఎవ్వరూ పడని శ్రమ అయినా, మన వేదన అయినా పడ్డారు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో 31 నుంచి చూడండి. మార్కు 8:31 నుంచి. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి, చంపబడి, 9:22 కూడా చూడండి ఒక్కసారి. 9:22 కూడా. మనుష్య కుమారుడు శ్రమలు పొంది పెద్దల చేతను. చూడండి, ప్రతి ఈ 3 వచనాలు తప్ప ఒకటే కదా. ముందుగానే మరణానికి కొన్ని నెలల ముందుగానే ఆయన శిష్యులు జ్ఞాపకం చేస్తున్నాడు. వెంటనే పేతురు అంటాడు, ప్రభువా అది నీకు దూరమగునుగాక. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంతకుముందే పేతురు గారిని ప్రభు మెచ్చుకున్నాడు. ఏమని? మత్తయి సువార్తకి వెళ్తే
ఆ ముందు వచనాల్లోని అదే అధ్యాయంలో 13వ వచనము, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుచున్నారని వారిని అడిగాను. వారు కొందరు ప్రజలేమనుకున్నారంట, కొందరు బాప్తిసమిచ్చే యోహాననియు. అసలు ఈ మాట అనుకోవడానికి ఎలా మనసు వచ్చిందండి? యేసు ప్రభు వారికి క్రీస్తు వారికి ఎంత వయసు తేడా? 6 నెలలు. అంతకుముందే చనిపోయాడు ఆయన. ఎవరు చంపించారు? హెరోదు. కొందరు అనుకుంటున్నారు బాప్తిసమిచ్చే యోహాను ఆత్మయతంలో చేరింది, అందుకే ఇతడు బాప్తిసమిచ్చే యోహాను. కొందరు మలాయికలో చెప్పబడ్డ ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలో ఒక్కడు అని ప్రభువును అనుకుంటూ ఉన్నారు. తన్ను తాను అనేక సార్లు దేవుని కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్నా కూడాను, తను చేసిన అద్భుతాలు సూచక్రియల ద్వారా దేవుడు తప్ప మరి ఎవ్వరూ చేయలేని కార్యములు ప్రభువు చేసినా కూడా అనేకులు ఇంకను ఆయనను దేవునిగా గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభు అడిగాడు, సరే వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి, ఈ 3 ఏళ్లుగా నాతో ఉన్నారు కదా, మీరేమనుకుంటున్నారు? ఈరోజు ఇదే ప్రశ్న ప్రతి విశ్వాసిని కూడా ప్రభు అడుగుతాడు. వాక్యం తెలుసు, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, క్రీస్తు ప్రభువును అంగీకరించావు, ఆరాధనకు వస్తున్నావు, క్రమమైన భక్తి జీవితం ఉంది, బలలో చేవేస్తూ ఉన్నావు, ఆయన ప్రకటిస్తూ ఉన్నావు. ఈరోజు ఒకవేళ ఇదే ప్రశ్న నన్ను ప్రభు అడిగితే మన సమాధానము ఏంటి? ప్రభు గురించి మనం ఏమనుకుంటూ ఉన్నాం? ఆ మాట శిష్యులను అడగగానే పేతురు జవాబు చెప్పాడు. వెంటనే ఏమి చెప్పాడు చూడండి పేతురు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, అంటే యోనా కుమారుడా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి తప్ప ఇంకెవరు బయలుపరచలేదు అని చెప్పి తర్వాత అంటాడు, మరియు నీవు పేతురువు ఈ బండ మీద, అంటే పేతురు మీద కాదు, ఆయన ఒప్పుకున్న ఆ అవిశ్వాసం మీద, క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారంలో దాని ముందు నిలబడలేవని చెప్పాడు. ఇక ఆశ్చర్యపడ్డాడు పేతురు. ప్రభు చెప్పాడుగా, సంఘాన్ని కడతాని ద్వారాన్ని. అందుకే క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములో సంఘం ఆరంభమైంది పేతురు దగ్గర నుంచి ఆరంభమైంది. ఆయన మాట తప్పడుగా దేవుడు ఎప్పుడు కూడా. పేతురు అనేక మందిని బట్టి కూడాను ఆ దినాన ప్రసంగం చేసే ధనిత ఎవరికి ఇచ్చాడు? దేవుడు పేతురికి. పెంతెకొస్తు పండుగ దినాన ప్రజలందరూ కూడి ఉండగా మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందరూ గర్భిలు పడుతూ ఉంటే పేతురు చేసిన ఆ ప్రసంగం ద్వారా 3,000 మంది ఆ రోజున రక్షణ పొంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ప్రభువును అంగీకరించాలి, ఆత్మను నింపడాలి, బాప్తిసం తీసుకోవాలి. నిన్న ఒక డిబేట్ వింటూ ఉన్నా, ఓఫీర్ గారిది. ఒక తల్లి ఫోన్ చేసింది, నరజాముల తండ, మేము కూడా వెళ్ళున్నాం అక్కడికి, మాచర్ల దగ్గర, అది మన పరిచయం ఉండేది అక్కడ. అక్కడి నుంచి ఒక ఆమె ఫోన్ చేస్తుంది పాస్టర్ గారికి, పాస్టర్ గారు పోయిన నెలలోనే నా భర్త చనిపోయాడు, అయ్యో అమ్మా చాలా దుఃఖం అది, మరి ఏంటి, ఎందుకు ప్రయోజనం చేసావు, ఏం ప్రశ్న అని అడుగుతుంది. నా భర్త ప్రభువును ఒప్పుకున్నాడు కానీ బాప్తిసం పొందలేదు, మరి పరలోకానికి పోతాడా? ఏమడిగిన? నా భర్త, మేము అన్యులం, తండాలంటే అంత వాళ్లే కదా, లంబాడి వాళ్ళు, చెంచు వాళ్ళు, నరజాముల తండ వీళ్ళున్నాం మేము కూడా. లోపలికి ఉంటుంది శ్రీగిరిపోవడం నుంచి లోపలికి. ఆ తండ నుంచి ఫోన్ చేసిన లైవ్లో పాస్టర్ గారికి, నేను నా భర్త ప్రవణం చేయించాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నా భర్త తీసుకోలేదు. ఎలా రక్షణలోకి వచ్చాడో తెలుసు? అసలు 2 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. 2 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. గుంటూరు హాస్పిటల్లో పెట్టుకున్నారు. అప్పటికి వారికి ప్రభువు తెలియదు అంతగా. ఫోన్లో వాక్యం వింటూ ఉంటే
ఈ తల్లి, ఈ భార్య ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నీ గురించి నీ మాటలు విన్నాను కదా, ఇదిగో నేను అంగీకరిస్తున్నా, నా భర్తను బాగోచ్చు అన్నప్పుడు తెల్లవారుజామున దర్శనం వచ్చింది. ఆ బిడ్డ ప్రభు మాట్లాడాడు, ఇదిగో మరణాన్ని తీసి పాతాళంలో వేస్తుందని మాట వినబడింది. ఒక అరగంట కల్లా వారం రోజులుగా మంచంలో పడ్డ ఆ వ్యక్తి లేచి నడుచుకుంటూ ఆమె కాడికి వచ్చిందంట. ఓపిలో వండుకొని ఉంటాం, వచ్చి లేపాడంట. గొప్ప అద్భుతం కదా. వారం రోజులు కోమాలో ఉన్న వ్యక్తి, పరిశ్వాసం లేవలేని వ్యక్తి లేచి మరి దగ్గరికి వచ్చాడంట, వచ్చి లేపాడంట. స్తుతించారు, ప్రభువుని అంగీకరించాడు. ఏమో తీసుకుంది ఆయన తీసుకోమంటే అంటాడంట, ఒకే ఒక కూతురు, ఆ పిల్ల సెటిల్ అయితే తీసుకుంటానన్న. ఏంటంట, ఒక కూతురు, ఆ పిల్లకి ఏదో ఒకటి చేసిన తర్వాత నేను ఎందుకు అప్పుడు వాళ్ళు క్రైస్తవులు అంటే పిల్లలు ఏదేమో భయం ఉంటుంది, వాస్తవమే కదా, అనిలు కదా. భర్త కూడా మతం మార్చుకున్నాడు లేదా ప్రభువులో విశ్వాసంలోకి వచ్చారంటే పిల్లలు ఎవరోనని ఆ భయంతోటి నా కూతురు ఒకే ఒక కూతురు కాబట్టి ఆ బిడ్డ కానీ పెళ్ళి అయిపోయి ఏదో ఒకటి అయిపోతే నేను తీసుకుంటానమ్మా అంటున్నాడు. మళ్ళీ సడన్గా రెండోసారి మళ్ళీ స్లోకి వచ్చింది. ఈసారి మాట్లాడే అవకాశం, మాట కూడా పోయింది పూర్తిగా. 4 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. పరలోకానికి వెళతాడా లేదా, ఇది ఒక ప్రశ్న. ఓకే, వేదనే కదా అది. ప్రభు చెప్పాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు నమ్మని వానికి శిక్ష. నువ్వు యేసు ప్రభుని నోటితో ఒప్పుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అంగీకరించావు, ఆయన ఇచ్చిన ఆజ్ఞ, అది దూరం అయిపోయావు కదా. ఆయన గారు చెప్పారు, చక్కని మాట చెప్పారు, అమ్మా నువ్వేమైనా అనుకో, అవకాశము లేదు. ఒకవేళ దేవుడు కనికరించి ఆ చివరి క్షణాన అసలు కోమరం ఉంటే నోరు పడిపోతే ఏం తెలుసు చెప్పండి. ఆ వ్యక్తి పశ్చాత్తాపడి ప్రభువా క్షమించని కోరితే ప్రభువు క్షమిస్తేనే తప్ప అటువంటి వరకు అవకాశము లేదు. ఏమంటది, అయ్యా యేసయ్య ప్రభు అని చెబుతాడు అందరికీ, చేతులు ఏముంది. బలర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏంటా మాట? ప్రభు చెప్పిన మాటే కదా రక్షణ గురించి. ఈరోజున కూడా మన జీవితాల్లో ప్రభువు తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన అన్నీ తెలుసు, కానీ బాప్తిస్మము దగ్గరకు వచ్చేసరికి పాపాలు కడిగివేయబడే స్థితి. బాప్తిస్మం ద్వారా పాపాలు కడిగివేయబడతాయి. ప్రభువును ఒప్పుకుంటున్నాం, 10 మంది ముందు ప్రభువును అంగీకరిస్తున్నాం. బహుబాధ కలిగింది. 2 ఏళ్ళు ప్రభు అవకాశం ఇచ్చాడు. 2 ఏళ్ళు మరణం నుంచి లేపాడు, పరిశ్వాతం లేచి మామూలు తిరుగుతున్నాడు. అకస్మాత్తుగా పోయిన నెలలో మరలా అదే రీతిగా ఈసారి మాట కూడా ఇంకేం ఒప్పుకుంటాడు? ప్రాణం చేసే అవకాశం ఏది? మోకరించే అవకాశం ఏది? పశ్చాత్తపడే అవకాశం ఏది? అందుకే ఏ రోజు నీది నాది కాదు. అవకాశం ఉండగా, నేడు అనే సమయం ఉండగానే పేతురు గారు అంటున్నాడు, అయా నువ్వు ప్రభువి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అనగానే ప్రభు అన్నాడు, మంచిది పేతురు, నా తండ్రికి బయలుపరిచాడు, నీ మీద నా సంఘాన్ని కడతానగానే అశ్రమ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభువుని గద్దించడం మొదలుపెట్టాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో యెరూషలేముకు పోతూ ఉన్నాం, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొందాలి, నన్ను చంపుతారు, సమాధిలో ఉంటా, 3వ దినం లేస్తానంటే ఆయన చేపట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగునుగాక. ఎవరితో మాట్లాడుతున్నాడు? అంతకుముందు ఒప్పుదలేంటి? నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువు, ప్రభువుతో మాట్లాడే మాటలేనావి? మన ప్రార్థనలో కూడా ఎన్ని వ్యర్థమైన మాటలు పలుకుతాం, దేవుని ముందున్నామని గుర్తు లేకుండా. అయ్యో మనం మాట్లాడేది మన దేవునితో, సజీవుడైన సర్వశక్తిగల భూమి ఆకాశాలు సృష్టించిన దేవునితో అని మనం మర్చిపోతామే. దావీదు 120 క్రితం ఏమంటాడు చూడండి, కొండల తట్టు నా కన్ను తెచ్చేస్తున్నాను. కొండల మీద సహాయం రాదు, ఎక్కడి నుంచి వచ్చేదంట? భూమి ఆకాశం నుంచి యెహోవా నాకు సహాయం కలిగింది. ఎవరు సహాయం? ఏ కొండ కాదు. కొండ అంటే ఎత్తైన గొప్పవారు అధికులు. కొండలకు అర్థమైంది తెలుసండి, మనకంటే గొప్పవాడు.
మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడు, అధికారులు కావచ్చు. వీళ్ళెవ్వరు నీకు నాకు సహాయం ఎవరు చేస్తారు? మన ప్రభువు. వాళ్ళతో నాకు కలుగుతున్నా, నాకు ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? యెహోవా వలనే నాకు సహాయం కానీ ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ పేతురు గద్దిస్తున్నాడు. ప్రభు అన్నాడు, సతానా నా వెనక్కి పో. ఇందాకేమో దేవుడు బయలుపరిచాడు, దేవుని ఆత్మ. మళ్ళీ వెంటనే ఏం దూరిందా పేతురులో? అపవాది దూరింది. నువ్వు దేవుని సంగతులు ఉద్దేశించా, మనుషు సంగతులు చూస్తున్నావు అని చెప్పి గద్దించాడు. ఈరోజు ప్రభువారు ముందుగా ప్రకటించి ప్రవచించారు తన మరణం ఎలాంటిదో. ఆయన మరణం ఆయనకు తెలుసు, నీకు నాకు తెలియదు కదా. చివరి క్షణం దాకా ఎప్పుడు ఎలా పోతావు మనకు తెలియదు, కానీ ప్రభువు తెలుసు. కానీ దానికని సిద్ధపడ్డాడు. మరణానికి ఎలా సిద్ధపడ్డాడు ఆయన చెప్పండి? ప్రార్థన ద్వారా. దేని ద్వారా? ప్రార్థన. ప్రభువారి జీవితం అంతటిలో కూడా ప్రార్థనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రార్థనకు 30 ఏళ్ళు తల్లికి లోబడి, తండ్రికి లోబడి కుటుంబంలో బాధ్యత తీసుకున్నాడు. కాలం సమీపించింది. వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం సమయాన్ని కూడా యోహాను ఆటంకపరిచాడు. తెలుసు కదా యోహానుకు ప్రభు ఎవరో? యోహానేమో ముందుగా పంపబడిన దూత, మార్గం సరళం చేయటానికి. నీ చేత నేను తీసుకోవాలి, నేను నీకు ఇవ్వాలంటే నీతి యావత్తు ఇలాగ చేయడం మనకి తగి ఉందని ప్రభు చెప్పాడు. ఆయన మాటకు లోబడి బాప్తిసం ఇచ్చాడు. మరొక మాట, యేసు ప్రభు వారికి బాప్తిసం అవసరమా? పాపం లేనివాడు కదా, ఆ జన్మ కూడా పాపం లేదు కదా, మనకు మాదిరి చూపటానికి కదా. ఇప్పుడు ప్రభు బాప్తిసం తీసుకునేదుకోండి, ఇప్పుడు కొత్త సిద్ధాంతం బయలుదేరింది. ఏసే తీసుకోవాలి, నాకెందుకు అనవను నేను. ఇప్పుడు అదేమంటే బైబిల్ పట్టుకొస్తారుగా, ఏసే తీసుకోవాలి నాకెందుకు అంటారు. పరిశుద్ధుడైన ప్రభువారికి అవసరమైనప్పుడు నీతి యావత్తు చేయడానికి ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు మనం కూడా అందుకే ఆయన అంతేగాని పాపక్షమణ కోసం కాదు, పశ్చాత్తాపంతో కాదు. మత్తయి సువార్తకి వెళదాం. దయతో 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయంకి వెళదాం. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందుడని ప్రకటించుచుండెను అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 5వ వచనము, ఆ సమయమున యెరూషలేము వారును, యూదయ వారందరూ, యొర్దాను నది ప్రాంతములను వారందరూ అతని యొద్దకు వచ్చి ఏం చేస్తూ బాప్తిసం తీసుకోవాలి? తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండేది. తర్వాత ఆయన అంటాడు, అబ్రహాము మాకు తండ్రి మీరు చెప్పిన తలంచవద్దు, ఈ రాళ్ల వల్ల అబ్రహాముకు ప్రభు సంతానం పుట్టిస్తాడు అంటూ 11వ వచనము, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక ఎవరైనా, ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? ప్రభు గురించి. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయట కలిగిన పాత్రుని కాను. దేంట్లో? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను. అగ్ని బాప్తిసం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ 3 కలిసిపోయాయి. పాపక్షమాపణ, మారు మనసు నిమిత్తము, రెండవదిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మం. ఈరోజు సంఘములవే పాపాలు ఒప్పుకొని ప్రభు రక్షణను విశ్వసించి మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ మరియు అగ్ని అనగా కాల్చివేసే, మన ప్రతి పాపమును దోషమును కాల్చివేసే అగ్ని బాప్తిస్మం. శక్తితో నింపే బాప్తిస్మం, పరిశుద్ధ శక్తితో ప్రభు తీసుకున్నాడు. ప్రభు వెళ్ళాడు. చూడదేతో వాక్యంలోకి వస్తే ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందవలనని యేసు గల్లీ నుండి యొర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చినందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడై ఉండగా నువ్వు నా దగ్గరకు వచ్చున్నావా అని ఆయనను నివారింపజూచిన. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము,
నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది, మన ఇద్దరి పనదే. ఉత్తరం ఇచ్చాడు. అది కానిచ్చాను. యేసు బాప్తిసం పొంది వెంటనే నీళ్ళలో నుంచి ఒడ్డుకుని వచ్చి, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరు మళ్ళీ ఆయన మీదకి వచ్చుట చూచాను. మరి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందిస్తున్నాను. ఇదైపోగానే బాప్తిస్మము పొందిన వెంటనే ఏం చేశారు ప్రభువారు? పరిచర్య ఆరంభించాలి. ఎవరు పరిచర్య చేయాలి? మాదిరి. ఎవరు సేవ చేయాలి? ఒకరోజు సజ్జాపురంలోనే పబ్లిక్ మీటింగ్, ప్రతి సంవత్సరం వెళ్తాను కదా, ఈ 3 ఏళ్ళ నుంచి వెళ్ళట్లేదు. ఒక బుడ్డోని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. టీవీలో చూస్తుంటా మాచర్ల అబ్బాయిది సాక్ష్యం ఉంది, సాక్ష్యం చెప్పవచ్చు. ఏదో పేరు ఉంది ఆ పిల్లోడి పేరు, ఇంతోడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు. ఏంటంటే వాక్యం చెప్పాలంట, పోస్టర్లేసి. పరిచయ పిలుపు సిద్ధపాటేది? బాప్సం తీసుకున్నాడా? రక్షణ పొందాడా? ఎవరో నేర్పిస్తే ఆ పిల్లవాడిని పెట్టుకుని సంపాదించడం మొదలుపెట్టాడు ఒక ఆయన, గ్రానైట్ ఫ్యాక్టరీ యజమాని. ఊరూరు దిప్పుతో కారులో మీటింగ్లు ఏర్పాటు చేసి సంపాదించడం మొదలుపెట్టాడు. అది కాదుగా దేవుని సేవ. ప్రభు చూపిన మాదిరి ఏంది? ప్రభువు సేవకు రావాలంటే ఎక్కడికి రావచ్చు, అని దేవుని కుమారుడు కదా. లేదు, తండ్రి చిత్త ప్రకారముగా బాప్తిసం తీసుకున్నాడు. 40 దినాలు ఏకాంత ప్రార్థన, అరణ్యంలో శుద్ధపడడానికి వెళ్ళాడు. 40 రోజులు ఆహారమేమీ పుచ్చుకొన లేదు. ఒక పూట బాప్తిసం కాదు, పరిపూర్ణం. అది అందరి వల్ల కాదమ్మా, అందరి వల్ల కాదు. చచ్చిపోతాం మనం. వాస్తవమే కాదు? ఎవరికో కృప పొందిన వాళ్ళకే. మోషే అంటే ప్రభు చంద్ర ఉన్నాడు కాబట్టి ఏమున్నాడా ప్రభు ఎదురుంటే? ఆకలి తప్పులు ఉండవు. ఏలియా ప్రభు ఇచ్చిన ఆహారం తిని వెళ్ళాడు, అంతే కదా. దేవత ఇచ్చిన ఆహారం 2 సార్లు తిని వెళ్ళాడు ఆయన శక్తితోటి. ప్రభు అలా కాదు, ఇది ప్రత్యేకమైన బాప్తిస్మం. ఇది ఎవరి వల్ల కాదు. ఆ బాప్తిస్మముతో ఎవరిని పోల్చుకోవడానికి వీలు. ఈరోజు అనేకులు అంటారు 40 రోజులు బాప్తిస్మం అని అంటారే, వాళ్ళు ఏం చేయాలి తెలుసా? 20వ రోజుకే అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. వాస్తవం కదా? చెప్పండి. 20 రోజులు నీళ్లు కూడా దాక్కుండా ఉండి ఎలా ఉంటావో ఏమా? 20 రోజులకు 20 గంటల నుండి చూద్దాం, గట్టిగా 20 గంటలు. మళ్ళీ చెప్తాం. ఒక ఆయన ఉన్నాడు, మా సోదరుడు పాస్టర్ గారు. ఏడ కనపడ్డా, తమ్ముడు ఇప్పుడే వచ్చే కొండల మీద నుంచి అంటాడు. ఏడ నుంచి అంటే 40 రోజులు బాప్తిస్మం, ఉపవాసం అంటాడు. 40 రోజులు ఎవరు మోసం చేస్తాం కదా. 40 రోజులు ఉపవాసం ఉంటే లేచి నడవగలవా? ఆయనకొక్కడికే. ఎవరైనా మన ప్రభు అయినా యేసుక్రీస్తు. 40 దినాలు బాప్తిస్మం ఉపవాసం ఉన్నాడు. బాప్తిస్మం తర్వాత సేవకై సిద్ధపాటు. శోధింపబడ్డాడు అపవాది చేత. శోధింపబడి జయం పొంది ఇక వెంటనే సువార్త ప్రకటన ఆరంభము అయ్యింది. ఏంటో సువార్త ప్రకటన? చూడదైతో 3వ అధ్యాయము ఆ 10 విడిచి వెళ్ళాడు. 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక ఏం పొందాలి? ఏంటి మారు మనసు? ఏంటి? యోహాను చెప్పింది అదే, ప్రవక్తలు చెప్పింది అదే, ఇర్మియా ద్వారా అని ప్రవక్తలు చెప్పింది అదే, మారు మనసు పొందని చెప్పాడు. స్వార్థ సేవ ఆరంభము, శిష్యులు ఎన్నుకోవటం, పరిచర్య, 3 సంవత్సరాల పరిచర్య, ముగింపుకు వచ్చింది పరిచర్య. ఇది ప్రభువారి జీవితంలో ప్రాముఖ్యమైన ఘట్టం. ఇది ఇన్నేళ్ల పరిచర్య వేరు, 3 సంవత్సరాల పరిచర్య వేరు. ఈ చివరి 5 దినాల పరిచర్య బహు ప్రాముఖ్యమైనది. దానికి మించి ఆ చివరి 12 గంటల పరిచర్య బహు ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 26 బహుకు చూపితే దాదాపు ప్రభువారి శ్రమల్లో 10 అంశాలు ఉన్నాయి. 10 అంశాలు ఒక్కోడుగా ధ్యానం చేస్తాం ప్రతి ఆదివారం కూడాను. ముందుగా 26
36 నుంచి చూద్దాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చున్న శిష్యులు చెప్పి పేతురును, ఎవరు వాళ్ళిద్దరు, యాకోబు యోహానులను వెంటబెట్టుకొని పోయి దుఃఖ పరుటకును చింతాక్రాంతుడగుటకును. ఇది మొదటి మెట్టు. ప్రభువారి శ్రమల్లో, శిలువ శ్రమల ఆరంభంలో మొదటి మెట్టు ఏంటంటే శారీరకంగాను ఆత్మీయంగా దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. దానికి ముందు చూసుకుంటే 26వ వచనములో ప్రభురాత్రి భోజన సంస్కారము స్థాపించాడు. ఈరోజు మనం నెలలు తీసుకుంటామే ప్రభురాత్రి భోజన సంస్కారం స్థాపన మొట్టమొదటి చేసింది అదే. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది దీన్ని రొట్టెను. అలాగే మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత చెల్లించి వారికి ఇచ్చి, ఇదిగో దీనిలోని త్రాగుడి, మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలు. ఏంటంటే అవి రెండు కూడాను, ఆ రొట్టెయు గిన్నె ద్రాక్షరసం ప్రభువారి శరీరము. నిబంధన అంటే ఏంటి? ఈ రక్తము ద్వారా దేవుడు తన కుమారుని ద్వారా ఆయన అంగీకరించిన వారితో ఒక నిబంధన చేస్తున్నాడు. బైబిల్లో అనేక నిబంధనలు ఉన్నాయి. మనకు తెలిసి ప్రాముఖ్యంగా బైబిల్ 2 నిబంధనలు, పాత నిబంధన, పాత నిబంధనలో అనేక నిబంధనలు ఉన్నాయి. అందులో కూడా నోహుతో నిబంధన, దావీదు నిబంధన, ఇశ్రాయేలు నిబంధన, ఇలా అనేక నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక్కడ క్రొత్తది, మరి క్రొత్త నిబంధన, తన రక్తం వలన క్రొత్త నిబంధన. అనగా ఎవరైతే ఈ రక్తపు నిడక వచ్చారో, రక్తంతో కడగబడ్డారో, రక్తాన్ని విశ్వసించారో, ప్రోత్సహింపడ్డారో అట్టి వారికి నిత్య జీవం అనే నిబంధన దేవుడిచ్చాడు. ఎందుకు క్రైస్తవ్యములో సిలువకు క్రీస్తు ప్రభు వారి రక్తానికి అంత ప్రాముఖ్యత అంటే, ఆయన తన రక్తము ద్వారా ఒక నిబంధన చేశాడు. ఏంటా నిబంధన? అనగా తన ద్వారా సమీపించే వారందరికి కూడా నిత్య జీవాన్ని ఇస్తాడు. నా రక్తం ద్వారా పాపక్షమాపణ, నా రక్తం ద్వారా శాప విమోచన. ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే రక్తంలో కడగబడతారో, నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచుతారో అట్టివారు మరణానికి రాకుండా జీవులకు దాటారు అని నిబంధన చేస్తాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను దయతో. ప్రభు చేసిన ఈ నిబంధనలు మనమందరము పాలి భాగస్తులము. మరొక చూపితే ఒక దినాన వరుసగా సంఘం వచ్చుకుని మాట్లాడదాం చేద్దాం. సంఘాన్ని గురించి, సంఘంలో ఎవరెవరు ఉంటారు, సంఘంలో ఎవరు ఉంటారు, అసలు సంఘం అంటే ఏంటి? ఆ రక్తంలో కడగిన పరిశుద్ధులు, వారితో పాటుగా తొలగిపోయిన వారు, తప్పిపోయిన వారు, విశ్వసించిన వాడు కూడా ఉంటాడు సంఘంలో. గోధుమలు గురుగులు ఎలాగో, కానీ ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు వాటిని వేరు చేస్తాడు. గోధుమల్ని కొట్లో చేరుస్తాడు, గురుగులు ఏం చేస్తాడు? అగ్నిగుణంలో తగలబెడతాడు. అలాగే ఎవరైతే ఈ నిబంధనలోనికి వచ్చారో అట్టి వారికి నిత్య జీవాన్ని ప్రభు వాగ్దానం చేశాడు. ఇక ఆ రాత్రి కెద్రోను దాటిపోయి గెత్సెమనే వనానికి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడు ప్రభువారు. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటను మొదలుపెట్టాను. ఇది ప్రభువారి శ్రమలో మొదటి దశ. ఇది గెత్సెమనే వనములో ఆరంభమైన శ్రమలు. మన ప్రభు శ్రమలు అనగానే సిలువ, ముళ్ళ కిరీటము కదా, ప్రక్కల బళ్ళెపోటు, కాళ్ళు చేతులు చెల్లకుంటా, కానీ ఆరంభం గెత్సెమనే వనములు. ఆ ముందు రోజు రాత్రి శ్రమ ఆరంభమైంది, వేదన ఆరంభమైపోయింది. మరికొద్ది గంటల్లో
యోధ వస్తాడు, ఆయన అప్పగిస్తాడు, అన్యాయపు తీర్పు తీర్చబడతాడు, ప్రజలందరూ వ్యతిరేకమవుతారు, సిలువేయబడాలి, ఒంటరివాడు కావాలి, శిలువ రాణి మీద ప్రక్కన ఎవ్వరూ ఆదరించేవారు ఉండరు, దప్పికొనాలి, గొంతెండిపోతుంది, తల మీద ముళ్ళ కిరీటము, మొక్క మీద ఊస్తారు, తన వస్త్రాలు పంచుకుంటారు, కాళ్లకు చేతులకు చెల్లగొట్టబడి శాపగ్రస్తుడిగా మ్రాను మీద వేలాడాలి, మిట్ట మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వేలాడాలి, 2 గంటల నుంచి. ప్రభు తెలిసి ఇదంతా కూడాను. అందుకే సేవ ఆరంభంలో 40 దినములు ప్రార్థన చేసి, ప్రార్థనలో ఉండి శక్తిని పొందుకొని అపవాదిని వాక్యము చేత జయించి, శోధన జయించి పరిచర్య ఆరంభించాడు. ఇప్పుడు తన ముంచబడిన ఈ పరిచర్య శిలువ శ్రమల కోసమై ప్రార్థన ద్వారా తను తాను సిద్ధం చేసుకున్న ప్రభువును చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన అనేకులను కన్ఫ్యూజ్లోకి పెట్టేస్తుంది. అనేకులకు ఎందుకు నేను మత్తయి సువార్త 16 చదివించాను అంటే, ఆయనకు ముందుగానే తెలుసు ఎలా మరణిస్తాడో కూడా సిద్ధపడి ఉన్నాడు. మరి ఇక్కడ ఈ ప్రార్థన మనం చూస్తే ఒకసారి చూడదైతే 26వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండిన వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఏంటి ఆయన ప్రార్థన? లోకాసువార్త 22లో వైద్యుడైన లోకా రాస్తాడు. లోకాసువార్త 22:44 చూడండి. 22:44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె. ఎక్కడ రక్తం మొట్టమొదటిసారిగా? గెత్సెమనే మనం కదా. ఒక చోట కదమ్మా, అనేక చోట్ల ప్రభు రక్తం చిందింపబడింది. మొట్టమొదట క్రీస్తు రక్తము చిందబడిన చోటు గెత్సెమనే. బాలుడుగా ఉన్నప్పుడు కాదు, ఈ శిలువ కార్యములు క్రీస్తు ప్రభు వారి రక్తం, పరిశుద్ధ రక్తం కార్చడం ఆరంభమైంది. అది ఎప్పటిదాకా కొనసాగి తెలుసా? మరుసటి రోజు 3 గంటల వరకు కూడా. మరుసటి రోజు మధ్యాహ్నము, రాత్రి మొదలై ఆ రక్త ప్రోక్షణ మరుసటి రోజు మధ్యాహ్నము 3 గంటలు. చివరిగా ఓ సైనికుడు వచ్చి ప్రక్కలో బళ్ళెంతో పొడిస్తే చివరి రక్త బొట్టు నీరు వచ్చేసింది. ఇంకేం లేదు, శరం డ్రైన్ అయిపోయింది పూర్తిగా. అంత శ్రమపడ్డాడు ఆయన. మొట్టమొదటి ఇదిగో ఆయన వేదనకు ఆరంభము గెత్సెమనే వనం. ఆయన ప్రార్థన చూద్దాం చూడండి ఒక్కసారి. ఆయన ప్రార్థన విపరీతమైన మానసిక ఒత్తిడి. కొంత దూరం వెళ్ళి సాగిలా పడి, ఎలాంటి పొజిషన్ ఇది? బైబిల్లో సాగిలపడి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? సాగిలపడి ప్రార్థన చేసిన వాళ్ళు దావీదు కదా. ఎలా చేస్తాడు? బిడ్డ కోసమే సాగిలపడి. మనం ప్రార్థన చేయమంటే తలంచడం కూడా కష్టమే, కళ్ళు మూయటం కూడా కష్టమే. నాకు ఎక్కడ కోపం వస్తుందంటే, మీరేమని అనుకోండి,
ప్రార్థనంగానే ఎట్ట చూస్తుంటారు, మిడిగుడ్లు వేసుకొని. కళ్ళు మూయరు. ఎందుకు కళ్ళు మూయాలి చెప్పండి? చెప్తా. ప్రార్థనలో కళ్ళు ఎందుకు మూయాలి తెలుసు. ఎందుకు కళ్ళు మూయమంటారు? ఇక నీ దృష్టి పక్కోడి మీదకి పోకుండా కళ్ళు తెరిచినంతసేపు ఏంది వాడు ఏం చేస్తాడు కనపడేది. ఇంకా మైండ్ ఎక్కడ ఉంటుంది? ప్రార్థన మీద ఉండదుగా. తల ఎందుకు ఉంచాలి? ఎందుకు మోకాళ్ళు ఉనాలి? నువ్వు దేవుని ముందు ఉన్నావు, నీ తల వంచాలి. తల వంచి ఆయన గౌరవించినట్టు. మోకరించావంటే ఇంకా గౌరవం. సాగిలపడ్డావంటే నువ్వే నా ప్రభువుని చెప్పటం. ప్రభువే సాగిలపడ్డాడు కదా. సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చూడండి. నా తండ్రి, నా తండ్రి అంటే తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. ఒక్కసారి తన జీవితంలో సాధించిపోయేది. 5వ మాట కదా. 4, 5 నా దేవ ఎలోయి ఎలోయి ఇలామా. ఎన్నో మాట? 4. అంటే నా దేవా నా దేవా నన్నెందుకు. అప్పుడు తండ్రి అనలేడు. అప్పటిదాకా తండ్రి తండ్రి అన్నాడు. ఇక్కడ కూడా తండ్రి అన్నాడు. అక్కడ దేవుడు చేయవచ్చాడు తండ్రి. ఒక్క క్షణం, ఒక్క క్షణ పెడబాటే తట్టుకోలేకపోయాడు. ఎన్నోసార్లు ప్రార్థన చేసి కదా ప్రభువారు. నా పిల్లలు ఉపవాస ప్రార్థన, స్వస్థపరిచేటప్పుడు కానీ, లాజరు సమాలించేటప్పుడు కానీ, అలాగే 5 టన్నుల చేపల మీద పెంచేటప్పుడు కానీ, ఆకాశం కన్నులు ఎత్తి చేసే ప్రార్థన, వీటన్నిటికన్నా ఇది ప్రత్యేకమైన ప్రార్థన. ఏంట ప్రత్యేకత? మరొక మాట చెప్పాలి అంటే తండ్రితో ఎవ్వరు లేకుండా ఏకాంతంగా చేసే చివరి ప్రార్థన. పర్వత జీవితం అనేక సార్లు శిష్యులు పంపించి ఏకాంత కొండకి పోయి కూర్చునేవాడు కదా. ప్రార్థన చేసి రాత్రంతా గడిపేవాడు. కానీ ఈ రాత్రి ఆయన జీవితం ప్రత్యేకమైంది. అది చివరి రాత్రి. మర్చిపోతే ఎప్పుడు కూడా చివరి రాత్రి. చివరి రాత్రి తన ముందు భారమైన, కష్టమైన, శక్యము కాని బరువు ఉంది, గిన్నె ఉంది. ఆ గిన్నెంతా కూడా దేవుని కోపముతో నిండి ఉంది. ఏం గిన్నెది? దేవుని ఉగ్రత. ఎవరి మీద? మానవాళి మీద దేవుని ఉగ్రత. ఆ గిన్నె ఆయన తాగితే కానీ మన విడుదల లేదు. గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ గిన్నె అంటే? మానవాళి మీద ఉన్న దేవుని ఉగ్రత, కోపం. ఆ కోపాన్ని, శాపాన్ని దగ్గర తాను తీసుకున్నాడు. ఆయనకు తెలుసు ఆ గిన్నె తాగితే తండ్రి చెయ్యి వదిలిపెడతాడు. అందుకే తండ్రి నిశ్చితమైన గిన్నె అద్దె నుంచి ఎందుకు భయపడి కాదు. మార్కు సువార్త 10వ అధ్యాయానికి రండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 33, 34 చూడండి. ఏం రాయబడిందో ఒక్కసారి తీయాలి. మార్కు 10, 33, 34. ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళొచ్చున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును అప్పగింపబడును, విధించి అన్యజనులకు అప్పగించెదరు. అపహసించి ఏం చెప్తున్నాడండి? అపహసించి, ఉమ్మివేసి, కొరడాలతో కొట్టి ఆయనను ప్రతిదీ ప్రభు ముందుగా తెలుసు కదా. తెలియదనుకో బాగా. ముఖం మీద ఉమ్మివేసేది తెలుసు, కొరడాలతో కొట్టేది తెలుసు, ఎగతాళి చేసేది తెలుసు. సిద్ధపడ్డాడు ముందుగానే. మరి ఎందుకు ఈ ప్రార్థన? తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె ఎదురు తొలగించే ప్రార్థన ఎందుకు? అది దేవుని ఉగ్రత అనే గిన్నె. అది తాగితే తండ్రి చే వదులుతాడు. అర్థమైనా? సిలువలో ఆయన బాధపడింది లేదు, పెద్దగా కన్నీటితో కేక వేసింది ఒకే ఒక్క చోట, ఎలోయి ఎలోయి లామా సబక్త. ఇంకెక్కడ ధైర్యంగా ఉన్నాడు ఆయన కదా. మొట్టమొదటి మాట తండ్రి వీరేం చేస్తాడు? క్షమించన్నాడు కదా. ప్రక్కన దొంగకి రక్షణ ఇచ్చాడు, తల్లితో మాట్లాడాడు. ఈ ఉగ్రత తన మీద ఉండగా
లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా సమస్త మానవాళి యొక్క పాపమంతా కూడా ఆయన మీద మోపబడగా తండ్రి చూచి ఒక్క క్షణము చేయవలసరికి తట్టుకోలేకపోయాడు. ఈ క్షణం కోసమే తండ్రి నిశ్చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురుండి, ఎందుకంటే నువ్వు చేయి వదిలితే నేను తట్టుకోలేను కదా. నేను జ్ఞాపకం చేస్తున్నా, ఎందరినీ ప్రభు చేతులు పెట్టినాడు ఈ పాటికి. నాకు తెలియట్లా, ఆడుతున్నాం, పాడుతున్నాం, తిరుగుతున్నాం, ప్రార్థన సహవాసమే కానీ సంస్థలాగానో మనొక నేర్చుకున్నాం. ఎవరిని చేయాలి చెప్పండి? ఈ 10 రోజుల్లో ఒకరి జీవితం ధ్యానం చేస్తాం. చెప్పలేదా? గుర్తులేదా? ఎవరమ్మా? అర్థం కాదు. పెద్దగా చెప్పండి. నేనేమన్నా తప్పు అని ఏమన్నా? ఇసుగా. దానికి తప్పు భయం ఎందుకు? ఇసుగానే చేయవదిలాడు దేవుడు కదా. బైబిల్ రాబడే మాటే చేయవదిలాడు ఇసుగాను కూడా. ఎంతమందిని ప్రభువులు పెట్టినాడో చేయి దేవుడు. కానీ మనకు అదే లెక్కల తిను, తాగు, సంతోషించు, ఆ రోజు చూద్దాం. ఆ రోజు వదిలిపెడితే ఏమైంది? ఉన్నాయిగా, ఇవన్నీ గడిచిపోతున్నాయిగా. ఉద్యోగం ఉంది, మంచి కుటుంబం ఉంది, ఇల్లు ఉంది. దేవుడు చెబితే ఏముంది? రేపు అక్కడ చచ్చిపోయే ముందుగా ఒక్కసారి తండ్రి అన్నానంటే నా కుమారుడా, నా కుమారుడు చేపట్టుకున్నాను. జాగ్రత్త, మోసపోవద్దు కదా. అపవాదు చేసే మోసం ఇలాగే. నీకేం పర్లా, లాస్ట్ వీటి అని చెప్తాను, కానీ ప్రార్థన చేసుకో, ప్రేమ గల దేవుడు అంటాడు. కానే కాదు. అందుకే వాక్యం అంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మళ్ళీ రాకపోవచ్చు. తండ్రి చేయవలితే తట్టుకోలేని కుమారుడు. ఇవన్నీ తెలిసిన కుమారుడికి తండ్రి చెవులుతాడని తెలుసు. సర్వలోక పాపాలను తన మీద మోపబడగా తండ్రి చూచి ఒక క్షణం చెవులితే ఆ క్షణపు ఎడబాటు కూడా తట్టుకోలేననే ఈ ప్రార్థన. ఏమని? తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సిద్ధపడ్డాడు మరణానికి. పస్కా విందులో కూడా రొట్టె విరిచిన ఆశ్చర్యం అని చెప్పాడు. అనేకులకు చిందబడుతున్న రక్తమని చెప్పాడు. నూతన నెమ్మదినిచ్చాడు, స్థిరపరిచాడు. ఈ ప్రార్థన దేవునితో ఎడబాటు గురించి. ఎడబాటు, ఆ ఎడబాటు ఎంత వేదన కలిగించింది అంటే ఎవరికి అంత ఎడబాటు ఆ వేదన రాలేదు. సంసోను దేవుడు వదిలిపెట్టాడు. తెలిసిన నిద్రలో ఉన్నాడు అయ్యగారు కదా, నిద్రలో ఉన్నాడు. దలీలా నిద్రపుచ్చింది, వెంట్రుకలన్నీ తీసేసింది. యెహోవా తన్ను ఎడబాసెనని తెలియలేదు. అయ్యో దేవా నన్ను ఎడబాసావా అని అరవలేదు. ఇజ్గే కూడా అంతే కదా, దేవుడు వదిలిపెట్టేస్తాడు. ఆ బాధ లేదు. నిజమైన విశ్వాసకి గుర్తుపెట్టుకో, నిజమైన పరిశుద్ధులకు, ఆయన బిడలకు తండ్రి ఎడబాస్తా వేదన తట్టుకోలేరు. తండ్రితో సహవాసం ఉన్నప్పుడు, తండ్రితో అనుబంధం ఉన్నప్పుడు, ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనకు లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు, ఒక్కరోజు ఆయన మాట్లాడకపోతే నువ్వు ఉండలేవు. అదే జరుగుతుంది ఇక్కడ. తండ్రి ఎడబాస్తాడు, తనకు తెలుసు. సర్వజన పాపాల మీద అమ్మబడినప్పుడు, సిలువలో శాపలు వస్తే వేలాడుతున్నప్పుడు తండ్రి చెవులు పెడితే, వద్దు ప్రభా, కావాలంటే ఈ గిన్నె తీస్తే, అయినా కాడ నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీ చిత్తమే. తర్వాత పట్టుకున్నారు ప్రభువుని. 26:57 తీయండి. 26:57, 26:57. 57 యేసుని పట్టుకునేవారు
ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయన తీసుకొని పోగా ఈయన పంపించి మీటింగ్ పెట్టున్నారు. ఈయన కొంచెం ఎదురు చూస్తున్నారు. ప్రార్థన చేశాడు. శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యులు మాట చెప్తాను, 40 వచ్చి చూడండి. మీరు శోధనలో ప్రవేశపడినట్లు మెలకువగా ప్రార్థన చేయండి అన్నాడు. ఆత్మసిద్ధమే కానీ ఇది కూడా పట్టుకుంటామండి మనం ఉదయం అంటే. ఏం లేదు, నా ఆత్మ ఎప్పుడో రెడీ, కాకపోతే శరీరమే కొంచెం నిద్ర, కొంచెం నిర్లక్ష్యం, కొంచెం లేటు. ఈ ఆత్మ మందిరంలో ఉంది ఆల్రెడీ పాటలు మొదలుపెట్టకముందు ఆత్మ వచ్చి కూర్చుందంటాడా. కాకపోతే లేట్ అయింది, శరీరమే లేటు. ఆత్మసిద్ధమే కానీ శరీరం భలే గద్దించాడు ప్రభు. రెండో మారు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. మళ్ళీ వస్తే నిద్ర చేత వారి కన్నులు భారమైపోయి ఉన్నాయి. మరలా వెళ్ళి వాళ్ళని లేపి మళ్ళీ పోయి ప్రార్థన చేశాడు. విడిచి వెళ్ళి మూడో మారు కూడా ప్రార్థన. శిష్యులకు వచ్చాడు. ఇక నిద్రపోండి, ఆసర తెచ్చుకోండి, ఇదిగో ఆ గడి వచ్చేసింది. మనిషి కూడా పాపలు తప్పబడుతున్నాడు. రెండు వెళదాం, నన్ను అప్పగించేవాడు ప్రతిదీ తెలుసు ప్రభు కదా. ఎక్కడో తోట బయట ఉన్నాడు యోధ. వచ్చేసాడు అన్నాడు. ఇంకా మాట్లాడుతుండగానే వచ్చాడు యోధ. జనసమం అంతా కూడా కత్తులు గుదిలు పట్టుకుని వచ్చారు. అప్పగించేవాడు గుర్తు చెప్పింది, ఏమైనా ముద్దు పెట్టుకుంటారు ఆయనే. ఎస్, ఎందుకు రాత్రిపూట మళ్ళా కన్ఫ్యూజ్ కాకూడదు. ఆ 30 రూపాయలకి డబ్బుకి తగిన చెల్లించాలి కదా. ముద్దు పెట్టుకుని అప్పగించాడు. ప్రభు అన్నాడు అప్పటికే కూడా, బొదొకడా అష్టమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాను. ఎస్, చెలికాడా తనను అప్పగించేవాడిని కూడా ప్రభు ఏమన్నాడు, దేనికి అప్పగిస్తున్నాడు? మరణానికి, సిలువకు. చెలికాడంటే అర్థం ఏంటి? శత్రువు అన, పనికిమాలినోడని, స్నేహితుడా. ఎవరిన మాట అంది? తనను అప్పగించడానికి వచ్చిన వ్యక్తి. ముందిస్తాం, చదివాం దుర్భాషలు లేదా కోప్పడే మాటలు. ప్రభు నోట రాలేదు కదా. తను మోసం చేసి ధనాశకు లోబడి 30 వెండి రూకలకు అమ్మిన సంగతి ప్రభువు తెలుసు. ముందు చెప్పాడు, ఇదిగో నన్ను అప్పగించడం ఇలా ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. మొక్కవగానే సాతాను ప్రవేశించి వెళ్ళిపోయాడు. ప్రభు అతను అంటున్నాడు, చెలికాడా అనగా స్నేహితుడా, నువ్వు చేయవలసింది చేయమని చెప్పాడు. దగ్గర చారి మీద ఆయన పట్టుకున్నారు. ఇలా పేద చేసిన అందరూ మనకు తెలుసు. తర్వాత చేసిన పట్టుకున్నవారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను వరుసగా క్రమం ఉంది. ఇక్కడ ఏమేమి జరిగిందో ముందు బంధించటం. ఎక్కడ బంధించారు చెప్పండి? ఎక్కడ పట్టుకున్నారు ప్రభువుని? గెత్సేమనే తోటలో. రెండవది అన్న కైపడి దగ్గర మతాచారమైన తీర్పు. ఏ తీర్పు ఇది? మతాచారం. చూడండి అయితే ఈ వాక్య భాగంలో చూస్తే 59 ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకి విరోధముగా అబద్ధ సాక్ష్యం ఎదుగుతుంటారు. కానీ అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. వీడు దేవాలయం పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలని చెప్పినని ఎవరితో చెప్పారు ఈ మాట? వాస్తవానికి శిష్యులతో చెప్పారు కదా. శిష్యులు, ప్రభా చూడు దేవాలయం ఎంత బాగుందంటే పడగొట్టండి 3 దినాల్లో లేపుతానన్నాడు. మరి వీళ్ళెవరు? అప్పుడు వీళ్ళెవరు? 2 అబద్ధ సాక్షులు వచ్చారు. వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరం ఏమి చెప్పవా? వీరి మీద పడుతున్న సాక్ష్యం ఏంటని అడిగాడు. ఎందుకు? దేవాలయం పడగొడతానంటే దేవదూషణ, మతపరమైన నేరం. మళ్ళీ అంత ప్రధాన యాజకుడు ఆయన చూసి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా? ఆ మాట చెప్పు అన్నాడు. ప్రభు చెప్పాడంట, నీవు అన్నట్టే
ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మనం కూడా చూస్తాం కదా ఇది కదా. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. ఎలా వస్తాడు ఈసారి ఆయన? దేవుని కృపాక్ష కూర్చుండి ఆకాశ మేఘారుడై వచ్చుట మీరు చూస్తారు. ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని ఇప్పుడు దేవదూషణ ఏంటది? దేవదూషణ. ఇక మన శాస్త్ర పని లేదు, మీరు విన్నారు అంటే మరణానికి పాత్రుడు అన్నారు. వాళ్ళ ముఖం మీద ఉమ్మి వేసి మాకు స్వార్థ 9లో చూసాం మనం ఇందాక. ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి, కొందరు అరచేతులతో కొట్టి క్రీస్తు నేను కొట్టిన వాడెవరో ప్రార్థింపమనిది. ఇది 2వ శ్రమ. ప్రభు శ్రమలో వరుసగా పట్టబడ్డాడు. కయప ఇంటి దగ్గర, ప్రధాన ఇంటి దగ్గర మతపరమైన నేరాలు మోపారు. 3వది అత్యంత విచారకరమైన తెలుసండి. మనం తట్టుకోలేము అది. ఇది చెప్పి ముగిస్తాం. ప్రభు చోట వచ్చి ఆదివారం చేస్తాం. సొంత వారే ఎరుగననుట కదా. 3వ క్రమంలో పట్టబడ్డాడు, కయప ఇంటికి తేబడ్డారు. అప్పగించిందేమో యోధ, ఎరుగునందేమో ప్రాణమిస్తానన్న పేతురు. చూడండి ఎక్కడ రాబడింది. రేపు మీరు చెప్పనక్కర్లా. చెప్పమంటారు? ఎప్పుడు చెప్పమంటారా? 26, 58 మార్కు సువార్తలో కూడా ఉంది, లోక 22లో ఉంది. పేతురు వెలుపట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నదంటే ఒక పని పిల్ల ప్రధాన యాజకుని దగ్గర పనిచేస్తే ఒక చిన్నది యవనస్తురాలు వచ్చి, నీవును గలిలయుడకు యేసుతో కూడా ఉంటివి కదా అని. అందుకతడు నేనుండలేదు, నువ్వు చెప్పే సంగతి నాకు. ఎంతకాలం నా ప్రభువుతోటి ఒకరోజు అడిగాడు తెలుసా, అయ్యా మేమన్నీ వదిలిపెట్టి వచ్చాం కదా నీతోటి కదా. రాత్రి చూస్తాం మేమన్నీ, నాకేం దక్కిద్ది? ప్రభు అన్నాడు, నాతో పాటుగా పని సామె కూర్చొని తిరుపతి తీరుస్తారు అన్నాడు ప్రభువారు. ఇప్పుడు అంటాడు, ఆయనతో నేను ఉండలేదు, నేను ఎరుగను. ఎవరికి భయపడి? ఏదో ఒక రాజు ఉన్నాడా, లేకపోతే సైనికుడు ఉన్నాడా? ఒక చిన్నది లేఖనముల నెరవేరు ప్రభు ముందే చెప్పాడు. పేతురు అంటాడు, ప్రభువా అవసరమైతే నా ప్రాణం ఇస్తాను తప్పితే నిరగనంటాడు అంటాడు. ప్రభు అన్నాడు, ఈ రాత్రి ముమ్మారు కోడిపోయి మునిపోయి నన్ను ఎగనని 3 సార్లు అబద్ధం ఆడతావు, బొంకుతావు. ప్రభు మాట వ్యర్థం కాదు కదా. ముందే తెలుసు ఆయనకి తన శిష్యుడు విడిచిపెడతాడు ఎరగనంటారని కూడా. మనకు బాగా తెలుసు మన స్నేహితులు కష్టం ఉన్నప్పుడు పోతే నాది లేదయ్యా అంటే ఎట్లా ఉంటుంది మనకి? మోదిపోయిపోతే ఎలా ఉంటుంది కష్టంలో ఉన్నప్పుడు? లోపల ప్రభువుకు తీర్పు జరుగుతుంది, అబద్ధ సాక్షులు జరుగుతున్నారు. బయట ప్రభు నమ్మిన శిష్యుడు. ప్రభు ఎంత నమ్మాడు కదా పేతుడిని. నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పిన శిష్యుడు. ఎవరికి ఆధిక్యత కదా, పేతుడికే ఇచ్చాడు. పర్లోక స్థలం చెలికిస్తున్నా అన్నాడు పేతుడితోటి. ఆయన అంటాడు చూడండి, అందుకు అతడు నేను ఉండలేదు. ఎవరితో ఉండలేదు? యేసుతో. ప్రభుతో. నువ్వు చెప్పేది నాకు తెలియదని అందరి ఎదుట అంటే ఒక్కరు కాదు, చుట్టుపక్కల జనాలు ఉన్నారు. బాప్తిస్మం అంటే ఏందనుకుంటున్నారు? పిల్లలందరి ముందు ప్రభువును ఒప్పుకొనుట. అర్థమైందా? చాటుగా ఇచ్చేది కదా బాప్తిస్మం అంటే. నీ గదిలో మోకరించి నువ్వు ఒక్కదానికి పోయి నీళ్ళలోనో సౌదులో మునిగిలేస్తే కుదరదు అది. అర్థమైందా? బాప్తిస్మం అంటే అందరి ఎదుట ప్రభువును ఒప్పుకోలేదా? పేతురువే మనం కూడా. ఎవరు మనం? పేతురే. తర్వాత చూడండి, 2వది అతడు వరండాలోకి నడవంటే వరండాలోకి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది చూడండి. ఎవరితో శోధిస్తున్నారు ప్రభువారు మీ పేతుర్ని? పెద్దోళ్ళతో, చిన్న పిల్లలతోటి, యవనస్తులతోటి.
మరి యొక్క చిన్నది అతన్ని చూచి వీడును, ఎంత కోపం తెలుసా ఆ పిల్లకి, వీడును నజరేయుతో కూడా ఉండని చెప్పి అలవాటు చెప్పగా ఒట్టు ఏమని దేవుని తోడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగను. ఏమంటున్నాడమ్మా? వింటే ఏడుపు రదా మాట ప్రభు వింటే. ఆ మనుష్యుడు ప్రభువు కూడా కాదు, ఆయన ఎవరో తెలియదు అసలు. ఆ మనుష్యుడు నేను ఎరగాను ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ప్రభు కనబడుతున్నాయి తెలుసా, ప్రభు చూస్తున్నాడు, వింటున్నాడు అన్నీ కూడా. ఇంకొకసారి పేతురు, ఇంకొకసారి కదా అండ, ఇంకొకసారి ఒప్పుకున్నాక రెడీగా ఉంది. ఏంది? కోడి. ఎర్రవాడిని దేవుడు వాడుకుంటాడో చూడండి. ఇంకొకసారి కానీ ఈసారి కొంతసేపు అయిన తర్వాత అక్కడి నుంచి వారు పేతురు దగ్గరకు వచ్చి పట్టుబడి చూసి, నిజమే నువ్వు వారిలో ఒకడవే, నీ పలుకు నీకు సాక్ష్యం చెప్పగా అని. అందుకు అతడు ఆ మనుష్యుని నేను కానీ చెప్పి శపించుకుంటకును నాశనం అయిపోతాను నేను. అసలు నేను అన్నట్టయితే శపించుకోవడం అంటే ఇదేగా మేము అంటాం కదా, నేను చేసుకుంటే నాశనం అయిపోతా. ఎవరి మాటలు ఇవన్నీ మనం అంటామే, చేసినా కూడా ఎవడు చూసేళ్ళని కదా, నేను చేస్తుంటే నాశనం అయిపోతానని అంటావు. ఒట్టి పెట్టుకోవడం ఇదే శపించుకోవటం. శపించుకుంటాయు ఒట్టి పెట్టుకుంటాయు మొదలు పెట్టిన వెంటనే ఇంకా ఆలస్యమే లేదు, రెడీగా ఉంది కోడి. వెంటనే కోడి. అప్పుడు గుర్తొస్తుంది, ఏంది పేతురు, ఈ రాత్రి కోడి ఉమ్మారు నన్ను ఎరగని నువ్వు అంటావు. ప్రాణమైన అన్న ప్రభు అన్నాడు కదా, ప్రాణం ఉంది. ఇద్దరు చిన్నపిల్లలకు భయపడ్డాడు, ఇద్దరు చిన్న వ్యక్తులకి ప్రజలకు భయపడ్డాడు. ఆ మనుష్యుడు ఎవరో తెలియదన్నాడు. చివరికి శపించుకోవడం మొదలుపెట్టాడు, ఒట్టు పెట్టుకోవటం మొదలుపెట్టాడు. అది గుర్తు తెచ్చుకొని కోడి కోయక మనపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని తెచ్చుకొని వెళ్ళు పనికి పోయి మార్కు స్వార్తకి వెళ్తే ఒకసారి 14వ అధ్యాయం చూడండి. ఒకసారి మార్కు 14లో ఈ 4 స్వార్త ఒక చోట ఉంటుంది. వేసి వెంటనే అతని వైపు చూసినది. మార్కు 14లో ఉంటుంది చూడండి ఒక మాట. ఏడ్చాను. లోకాస్వార్త కనండి, లోకాస్వార్త 22:54 నుంచి 22లో ముందేమో రాసి చూడండి. ఈడ్చుకొని పోయి ఎలా తీసుకెళ్ళారు? ఎక్కడి నుంచి? గెస్సమ నుంచి లోకా రాస్తున్నాడు. ఈడ్చుకొని పోయి. ఈడ్చిపోవడం అర్థం ఏంటమ్మా? ఈడ్చిపోవడం అంటే చేతులు పట్టుకొని లాక్కుంటూ నేల మీద లాక్కుంటూ పోయారు. ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ పేతు సంగతి చూడండి. అక్కడ పేతు సంగతి చివరి మాట చూడండి. పేతు సంగతి 22లో కదా. తిరిగి కదా, ఒక పక్కనే ప్రభు ఉన్నాడు కదా, పక్కనే కనపడుతున్నాడు బయట వరండాలో నుంచి. లోపల గదిలో ప్రభు. ఈ మాట కోసం వెతుకుతున్నాను. ఏం రాబడేది అక్కడ? 60వ వచనము. అందుకు పేతురు పోయి, నీవు చెప్పినది నాకు తెలియదు నేను. అతడింకను మాట్లాడుచుండగానే వెంటనే కొడుకు వచ్చాను. అప్పుడు ప్రభువు తిరిగి ఆ కళ్ళలోకి చూడగలడు. ఇంకా ప్రభు కళ్ళలోకి కదా. లోపల ప్రధాన యాజకుడి మీద ప్రభు ఉన్నాడు. అన్యాప్తులు తెలుస్తున్నాడు. బయట అయ్యగారు కూర్చొని చలిమంట కాడ కూర్చొని తెలియదు. 3వసారి కనపడతాడు దొరగా ప్రభువారు. 3వసారి పేతురు పలుకుతూ ఉండగానే, కోడి కూయగానే ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను. ఎట్లుంటుంది సిచ్యువేషన్ చెప్పండి? ఇక దుఃఖం ఆగిద్దా?
నిజంగా పశ్చాత్తాపం అయితే తట్టుకోలేడు కదా, చచ్చిపోవాలనిపిస్తుంది. వెంటనే ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను. అప్పుడు గుర్తు తీసుకొని వెలుపలికి పోయి అప్పుడు గుర్తొచ్చింది, పేతురు నేడు కోయక మునపు నీవు మమ్మారు నన్ను ఎరగదవని ప్రభుత్వం చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి లోపల లేకపోయాడు, ఆయన ఎదురు లేకపోయాడు, ఆయన చూస్తూ నిలబడలేకపోయాడు. వెలుపలికి పోయి దుఃఖపడి సంతాపముతో కుమిలి ఏడ్చాడు. అది ఏడవకుంటే ఎలా ఉండేదో కదా. తప్పు తెలిసిన తర్వాత ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. పేద పశ్చాత్తాపడాలి లేదా? అందుకే ఇలా అవగానే ప్రభు అంట వెళ్ళి పేతురుతో శిష్యులతో చెప్పు వదిలిపెట్టలేదు ఆయన. మన బలహీనత ప్రభువు తెలుసు, మనం పడిపోయేది ప్రభువు తెలుసు, ఆయన దూషించేది ప్రభువు తెలుసు, మన ద్వారా ఆయన కలిగే అవమానం ప్రభువు తెలుసు. కానీ తిరిగి వస్తామని ఆయన చూస్తూ ఉన్నాడు కదా. పేతురు చెప్పాడు ముందుగానే, ప్రభు చెప్పినట్లే జరిగింది. పశ్చాత్తాపడ్డాడు, తిరిగి స్థిరపరిచాడు. ప్రభు చెబితే తర్వాత ధ్యానం చేస్తాం. యోహాను సువార్త ఇవ్వటంతా కూడా పేతురు స్థిరపరచడమే. ముమ్మారు మళ్ళా నువ్వు ప్రేమిస్తున్నావా అడిగి 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 మీరు జ్ఞాపకం చేస్తున్న దయతో ఈ శ్రమంతా నీ కొరకు నా కొరకే. గెస్సెవలో కాచిన రక్తపు చెమట రక్తంగా మారింది నీ కొరకు నా కొరకే. ఈడ్చుకొని పోబడింది నీ కొరకు నా కొరకే. అన్యాయపుత్రుడు తెచ్చబడింది నీ కొరకు నా కొరకే. తన సొంత వారి చేత అమ్మబడింది నీ కొరకు నా కొరకే. చివరికి ప్రియ శిష్యుడు కూడా ఎరుగును అని చెప్తే సహించాడు దేవుడు కదా, సహించాడు దేవుడు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకో. ఆ శ్రమల్లో ప్రతి అడుగు కూడా నీతో నాతో మాట్లాడుతూనే ఉంటుంది, ప్రతి ఘట్టం కూడా. ప్రభు చెప్తే ఆదివారం తిరిగి ధ్యానం చేద్దాం. శ్రమలు వరుసగా ఈ 4 వారాలు ధ్యానం చేద్దాం. ప్రార్థన సిద్ధపడండి. ప్రభు వైపు చూచే కృప, శిలువ చెంత చేరే కృప, ఆ రక్తంలో కడగబడే ఆ ధన్యత, ప్రభుని అంగీకరించే ఆ యోగ్యత, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు నీకు నాకు దయచేయనుగాక. ఒకరిద్దాం ప్రార్థన చేస్తుండేతో మొదలుచండి. ఒకరు ప్రార్థన చేయమని కోరుతున్నాను.